అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ. తెదేపా అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెదేపాతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో తెదేపాలను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి భాజపా పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6:30కు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు విమానాశ్రయంలో ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కె రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్కి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలు ఇతరులతో ఇష్టగోష్ఠిగా భేటీ అయ్యారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో 7:30 గంటలకు సమావేశానంతరం ప్రచారం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంటు ఉభయ సభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంట్లోనే ఉండిపోయారు. అనంతరం రాత్రి 11:30 గంటలకు భేటీ మొదలై 12:16 ముగిసింది. భాజపా నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెదేపా అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. తర్వాత కమల్నాథ్లో చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇవి ప్రాథమిక చర్చలు కావచ్చని ఇందులో పొత్తుపై ఇరు పార్టీల పెద్దలు ప్రాథమికంగా అంచనా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, రాత్రి 7:30కు సమావేశం అవుతారన్న ప్రచారం జరిగింది. పార్లమెంటు ఉభయ సభ అవి జరుగుతూనే ఉండొచ్చు, కానీ అమిత్ షా బయటనే ఉన్నాడు. ఛత్తీస్గఢ్ సంబంధించిన వ్యవహారం మీద ఆయన ఫోకస్ చేస్తున్నారు. వెయిటింగ్ లిస్ట్లో కూర్చోబెట్టినారు అనమాట. ఆయన ఢిల్లీ చంద్రబాబుకి ఎంత దూరం, ఒకప్పుడు ఢిల్లీలో చక్రాలు తిప్పి బొంగరాలు తిప్పిండని రాసుకొచ్చిన పత్రికలు ఇప్పుడేమో వెయిటింగ్. ఇప్పుడు కాదు, గత 2 ఏళ్ల నుంచి 2 years నుంచి ఆయన ఇంచుమించు 29 సార్లు ఢిల్లీ అపాయింట్మెంట్ కోరిండు. దేగలే వాళ్ళు. ఇప్పుడు కూడా ఈయన వెంపర్లాడిండు. ఇంకొకటి, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఈయన మూవ్ అయితేనే వాళ్ళు ఈ మీటింగ్ పెట్టుకున్నారు. దీనికి ఈ దిక్మాలను ఎట్లా రాస్తారంటే, ఇదిగో మాట్లాడుకుందాం రండి అంట. బొచ్చ పట్టుకొని పోయి అడుగుతున్నాడు. 1-2 కాదు. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా, అంటే జనసేన లేకుండా టీడీపీ కూటమి ముందుకు పోయే పరిస్థితి లేదు. జనసేన ఏంది, బీజేపీని కలుపుకొని పోతేనే నేను కూటమిలోకి వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా చెప్తున్నాడు. 50 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు ఎవరు బీజేపీ అండ్ జనసేనకు కలిపి ఇస్తేనే పొత్తుంటుంది అని చెప్పి వీళ్ళు క్లియర్గా చెప్పిండ్రు అనమాట బీజేపీ వాళ్ళు. ఇక 50 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 125 సీట్లలో టీడీపీ పోటీ చేయాలి, మిగతా 15 సీట్లలో టీడీపీ పోటీ చేయాలన్నమాట. ఇది టీడీపీ దిక్మాలతనం. ఇంతకంటే తగ్గించి అయితే మేము రాలేమని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారనమాట. ఒక రకంగా చెప్పాలంటే సీట్ల కోసం బేరం జరుగుతుంది అక్కడ. ఈయన భయం ఏందో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమై ఉండాలి. ఇంకా ఇదే కథనాన్ని ఆంధ్రజ్యోతి ఎట్లా రాసి ఉంటుందంటే, ఎన్డీఏను బలపరచండి. ఈయనను అడిగినంట, ఎన్డీఏను బలపరచండి, అంత వీక్గా ఉన్నారు. నిన్ననే పార్లమెంట్లో మాట్లాడిండు, 400 సీట్లు మా ఫోకస్ ఈసారి. గతంలో ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ కూటమికి వచ్చిన స్థానాల కంటే ఈసారి ఇంకా తక్కువ వస్తుంది. ప్రతిపక్షంగా వాళ్ళే దిగజార్చుకుంటున్నారని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్న తరుణంలో ఎన్డీఏను బలపరుచుదురండి అని చెప్పి పిలుచుకున్నారంట చంద్రబాబును. బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యం, టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆ దృష్ట్యానే మా నిర్ణయాలు ఉంటాయి. 5 ఏళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కిపోయింది. షాతో భేటీకి ముందు బాబు వ్యాఖ్యలు. దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం. ఏపీలో జగన్ వ్యతిరేక పవనాలు. బాబుతో అమిత్ షా పొత్తు చర్చలు. ఢిల్లీలో సుమారు 1 గంట పాటు భేటీ, కలిసి పనిచేయడంపై అవగాహన. సో ఇది వీళ్ళ రాతలు అనమాట.